సో మీరు చూస్తున్నది వెల్ ఫర్టిగేషన్స్ వెల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేయబడిన దానిమ్మ తోట. మైక్రోన్యూట్రియంట్స్ కానీ అన్ని స్ప్రేలు కానీ దీనికి ఎక్కువగా ఫర్టిగేషన్స్ చేసుకోకుండా ప్రాపర్గా చిగుర్లు అనేవి కూడా ఒక మంచి నిబద్ధతతో కరెక్ట్గా క్లీనింగ్ చేసుకుంటా చేయబడిన ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, చాలా పెద్ద ప్లాట్ ఇది, పొమగ్రనేట్ ప్లాట్ ఇది. మన క్లయింట్ గారు అన్నమాట. చూడవచ్చు మీరు, ఆల్రెడీ దీని వీడియో మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ముఖ్యంగా గమనించే ఏంటంటే కాయలు అనేవి ఏంటంటే కొంచెం సెట్టింగ్ ముందు వెనకైంది. సో దానికి అనుకూలంగా ఏంటంటే మనము ఫర్టిగేషన్స్ చేసుకుంటా చాలా వరకు పాజిటివ్ వైబ్ వెళ్తుంది. సో జనరల్ చూడండి ఈ విధంగా నీట్ అండ్ క్లీన్గా క్రాప్ని కనుక మనం చేసుకుంటే చూడండి, బ్లైట్ కానీ ఏం లేదు, జీరో బ్లైట్, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. అక్కడక్కడ మరి కొంచెం లైట్గా మచ్చలని కొంచెం త్రిప్స్ అవి లైట్ కనపడుతుంది, మీరు గమనించండి. సో ఈ విధంగా ఏంటంటే ప్రతి రైతు ఏంటంటే క్రాప్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలనేది మీరు ఇప్పుడు దీన్ని చూసి మీకు అర్థమై ఉంటుంది. చూడండి ఎంత నీట్గా, చూడండి క్రాప్ ఎంత పొలైట్గా, చూడండి క్రాప్కి మనం రెస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ చెట్లుని ఎంత నీట్గా ఉంచుకోవాలి. ఆల్సో బెడ్లు ఎలా ఉన్నాయి చూడండి, బెడ్లు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, ఎటువంటి వీడ్స్ లేకుండా వాటర్ షూట్స్ తీసుకుంటా చూడండి ఎంత చక్కగా. మీకు ఎటు చూసినా కానీ నీట్గా మొక్కల్ని మనం లవ్ చేయాలి. ఫస్ట్ మొక్కల్ని మనం ప్రేమించాలి. మొక్కల్ని మనం మన బిడ్డలా చూసుకుంటేనే మళ్ళీ మనం చెప్పినట్టు మనకి ఏదైనా ఇవ్వగలదు. మనం ఏంటంటే దాన్ని పట్టించుకోకుండా చిన్నప్పటి నుంచి దానికి సరైన కేర్ తీసుకోకుండా ఫర్టిగేషన్స్ చేయకుండా ఏదో మనకి కొంచెం డబ్బులు కావాలని ఒక తపంతో ముందుకెళ్తే సోదరులారా దానిమ్మలు అనేవి ఖచ్చితంగా పండవు. దయచేసి అర్థం చేసుకోండి. చూడండి మీరు ఎంత క్లీన్గా చూడండి, క్రాప్ ఎంత నీట్గా ఉంది చూడండి. దాని ట్రిమ్మింగ్ కానీ బ్రాంచ్ కటింగ్ కానీ షేప్ చూడ ఎలా ఉందో చూడండి. ప్రతి మొక్క యొక్క షేప్ అనేది రౌండ్ షేప్గా మీరు గమనించండి. ప్రతి చెట్టు కూడా ప్రాపర్ షేప్లో ఉంది చూడండి. ఒక గొడుగు ఆకారంలో చెట్టు ఉంది చూడండి. కటింగ్ చూడండి, స్టెమ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్ స్టెమ్స్ ఉన్నాయి చూడండి. స్టెమ్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి. ఎంత స్ట్రాంగ్ చూడండి, స్టెమ్స్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ఒక ప్రైమ్ క్లయింట్ అనమాట ఇతను. పెద్ద పెట్టుబడులు దీనికి ఏమంత పెట్టలేదు రైతన్నలారా, గమనించండి. కేరింగ్ తీసుకోవటం మెయిన్ దీంట్లో ఉన్న గొప్ప టాస్క్ చేసామన్నమాట. ఈ టాస్క్ ప్రకారం మనం ఏంటంటే ముఖ్యంగా మనం ఇచ్చే పెప్టైడ్స్ కానీ అమినో యాసిడ్స్ కానీ కొన్ని రకాల ప్రమోటర్స్ కానీ, ఇంకోటి ఏంటంటే సోదరులారా గమనించండి, దానిమ్మలు అనేవి ఏంటంటే కెమికల్స్ బేస్డ్ ఎక్కువ కనుక వాడితే మటుకు ఖచ్చితంగా బ్లైట్ అనేది అటాక్ అయ్యింది. ఇప్పుడు మీరు చూస్తున్న క్రాప్లో ఎటువంటి బ్లైట్ కానీ ఎటువంటి ఆంథ్రాక్నస్ కానీ మీరు గమనించవచ్చు. ఒక్క ఆంథ్రాక్నస్ కానీ ఏమీ లేదు చూడండి, గమనించండి మీరు. అంటే కేవలం ఏంటంటే సెమీ ఆర్గానిక్ అనమాట, అంటే లైక్ ఐపీఎం మెథడ్స్ అనమాట. ఐపీఎం మెథడ్స్లో వెళ్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేవి ఎంత అనుకూలంగా ఉంటే మీరు దీన్ని చూస్తే తెలిసిపోతుంది అనమాట. మీరు చూడొచ్చు, గమనించండి, చూడండి మీకు గమనించండి. సో ఫస్ట్ మనం ఏంటంటే దానిమ్మ అంటే ఏంటంటే కొంచెం చిన్న పెట్టుబడులు అనేవి పెట్టుకోవాలి. ప్రతి రైతు గమనించండి, ఇంత చక్కగా కనుక మనం క్రాప్ని కనుక తీయగలిగితే డబ్బు అనేది ఎక్కడికి పోదు. డబ్బు అనేది ఖచ్చితంగా మీ ఆల్రెడీ అకౌంట్లో ఉన్నట్లే. చెట్లు బాగున్నాయి అంటే డబ్బు ఉన్నట్టే ఆల్రెడీ. సో దీన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మెయిన్ ఫోకస్ ఏంటంటే మొక్కను ఎలా డెవలప్ చేయాలి. మొక్కను డెవలప్ చేయాలంటే మొక్కకు కావాల్సిన పోషకాలు కానీ దానికి కావాల్సిన అన్ని రకాల రూట్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి. రూట్స్ ఇది మొక్కలు ఇంత బాగా అంటే 18 నెలలు దాటిన తర్వాతనే పంటకి వెళ్ళటం వలన ఎన్ని రకాల లాభాలు ఉంటాయి. మొక్క ఎంత బాగా సెట్ అవుతుంది మీరు చూడొచ్చు. మొక్క ఎంత ఆరోగ్యంగా తయారైంది,
ఎందువలన ఈ క్రాప్ ఇంత సక్సెస్గా రావడానికి మూల కారణం అనమాట. అర్థం చేసుకోండి రైతు అన్నలారా. ఓకే, రూట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. రూట్ చాలా చాలా బాగుంది. ఎంత నీట్ అండ్ క్లీన్ ప్లాట్ అంటే ఇది ఐ డోంట్ థింక్ సో ఇంకొకళ్ళు ఎవరు ఇంత నీట్గా మెయింటైన్ చేయలేరు. గమనించండి, క్రాప్ని ఏ విధంగా మనము క్రాప్తో పాటుగా ఎట్లా మనము దానితో మనం ట్రావెల్ చేస్తే పొద్దున్న రైతు రంగం ఎట్లా చూసుకోవాలి, క్రాప్ ఎలా ఉంది, అన్ని రకాలుగా మనం కేరింగ్ తీసుకుంటేనే మనకి క్రాప్ అనేది మనం అనుకున్నట్టుగా వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే గమనించండి, అద్భుతమైన సైజులు అనమాట. చూడండి, అమేజింగ్. సో దానిమ్మ మీకు గత కొద్ది నెలల నుంచి మీకు చెప్తా ఉన్నాను. ఏం చెప్తున్నానంటే దానిమ్మలు అనేవి దాదాపుగా బ్లైట్ వచ్చేసి రకరకాల రోగాలు వచ్చేసి పంట అంతా వెళ్ళిపోయింది. పంట లేదు కానీ రేటు వచ్చిందని చెప్పాను. మీరు గమనించండి, ఈ నెల 180, 200 వచ్చినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైతే క్రాప్ వచ్చిందో కొంతమంది అంటే ట్రేడర్స్ కానీ వగైరా వగైరా ఈ ఉంటారుగా, ఎవరైతే ఫ్రూట్స్ని బయ్యర్స్ ఉంటారుగా, వాళ్ళందరూ సిండికేట్ అయ్యి ఒక్కొక్కసారి ఏంటంటే రైతుని ఇబ్బంది పెట్టాలని ట్రై పెట్టారు కూడా. చాలామంది తక్కువగా అమ్ముకున్నారు పాపం. కానీ ఇప్పుడు చూడండి, మళ్ళీ కాయలేదు, మళ్ళీ రేటు పెరిగింది. నేను ఇప్పటి నుంచి చెప్తున్నా మీకు, ఈ సంవత్సరం పంట లేదు, జాగ్రత్త చేసుకోండి, డబ్బు వచ్చుద్దంటే ముందే అమ్ముకున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లక్కీ అనమాట. అందరికీ ప్రాపర్గా ఇన్కమ్ వచ్చుద్ది. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి. సో ఈ విధంగా దానిమ్మ పండించడం ఒక ఆర్ట్, టాలెంట్ ఇది. చూడండి, మొక్కని ఎలా మనం తీసుకోవాలి, మొక్కని ఎలా ఏ విధమైన షేప్లో చేసుకుంటే మనకి చూడండి ఎంత నీట్గా కటింగ్ కానీ ట్రిమ్మింగ్ కానీ. సో ఈ విధంగా ప్రతి బ్రాంచ్ని చూడండి, ఈ బ్రాంచ్ తీసుకుంటే దీనికి ఎన్ని కాయలు పడ్డాయి చూడండి. ప్రతి బ్రాంచ్కి మీకు కాయలు అనమాట. చూడండి, ప్రతి బ్రాంచ్కి మీరు ఏ బ్రాంచ్ అని తీసుకోండి, కాయలు ఇట్లా పడాలన్నమాట. ప్రతిదానికి ఏంటంటే మనకి ఫ్రూట్ సెట్టింగ్ ఇట్లా అయితే మంచి టన్నేజ్ పెరుగుద్ది అనమాట. సో గమనించండి రైతన్నలారా. సో మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే టన్నేజ్ చాలా మేజర్ ఫ్యాక్టర్ అనమాట. సో దానికోసమే మా రైతు అతను నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటాడు. సో ఏది ఏమైనా కానీ ఫస్ట్ మొక్కల్ని డెవలప్ చేసుకోండి. చూడండి, మొక్క ఎంత గుబురుగా ఎలా ఉంది చూడండి. ఇప్పుడు మీరు గమనించండి, మొక్క ఎంత బాగుంది చూడండి, ఎంత చక్కగా మొక్క బ్రాంచ్ చూడండి, ఎంత చక్కగా ఉంది చూడండి, రౌండ్ షేప్లో చూడండి, ఎంత బాగా అన్ని చూడండి. మీరు ట్రంక్ నుంచి, మెయిన్ ట్రంక్ నుంచి, అది ట్రంక్, అక్కడి నుంచి చూడండి 6 ఫీట్లు, ప్రతి బ్రాంచ్ 6 ఫీట్లు చూడండి. మెయిన్ ట్రంక్ నుంచి 5-6 ఫీట్లు వచ్చాను చూడండి ఒక బ్రాంచ్. ఇది నేను చెప్పేదన్నమాట, బ్రాంచ్ని ఎలా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటేనే కాయ ఫుడ్ సెట్టింగ్ అవుతూ ఉంటుంది అనమాట. మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే బ్రాంచెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. చూడండి, ఖచ్చితంగా 6 ఫీట్లు ఉంది. సో ఇట్లా ఒక రౌండ్ షేప్లో ఏంటంటే మనం ప్రాపర్గా యూనిఫామ్గా కటింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి క్రాప్ అనేది వచ్చింది. క్రాప్ ఏం పెద్ద ఛాలెంజ్ ఏం కాదు. చూడండి, ఇలా షేప్ అనేది చూడండి. సో ఈ విధంగా అంటే ప్రాపర్గా యూనిఫామ్. ఫస్ట్ ప్రూనింగ్ అనమాట. మన వాళ్ళందరూ ఇబ్బంది పడేదంతా ప్రూనింగ్లోనే. సో ప్రూనింగ్ అనేది మేజర్ ఫ్యాక్టర్. చూడండి, ఇంత నీట్ అండ్ క్లీన్ ప్లాట్ అనేది ఐ డోంట్ థింక్ సో మీరు ఎవరు చూడలేరు. చూడండి, ప్రాపర్ స్పేసింగ్ ఉంది, దేర్ ఈజ్ నో మర్జింగ్, క్లీన్ విండ్ కానీ ప్రాపర్గా ఉంది. గమనించారుగా. సో ఇన్ని రకాల పాజిటివ్ ఉంటే ఖచ్చితంగా రైతు అతను ఏంటంటే మనకున్న టన్నేజ్ సాధించగలరు అనమాట. చూడండి, గమనించండి, ఫ్రూట్ సెట్టింగ్ హెవీ. సో ఇది రైతు సోదరులు గమనించండి. ఇట్లా ప్రతి ఒక్కరు ఏంటంటే దయచేసి ఫస్ట్ మొక్కలు పెంచండి. ఫస్ట్ చూడండి, ఆకులు కూడా చూడండి ఎంత నీట్గా, ఎంత క్లారిటీ ఉన్నాయి చూడండి ఆకు. ఫస్ట్ మనం చెట్లు పెంచుకోవాలి. చెట్లు పెంచుకోవాలంటే దానిమ్మ చెట్టు బాగా మెచ్యూర్ అవుతేనే మనకి ఫ్రూటింగ్ మీరు చూడండి, ఫ్రూట్ సైజ్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ప్రతి కొమ్మకి చూడండి కాయలు ఉన్నాయి చూడండి.
జస్ట్ అతికిచ్చినట్టు ఉన్నాయి చూడండి. ఇదంతా ఏంటంటే చెట్టుని మేనేజ్ చేసుకోవటం వల్ల, చెట్టుని బాగా చూసుకుంటే, బాగా పెంచుకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా నీకు అన్ని రకాల అద్భుతాలు వనకొడతాయి అన్నమాట. సో దీనితో పాటు కొంతమంది ఏంటంటే ఇవాళ రేపు ఓన్లీ కెమికల్ అని చెప్పి ఈ ఫర్టిలైజర్ షాపుల్లో కూడా దాదాపు ఏంటంటే వాళ్ళు ఇష్టం వచ్చిన కెమికల్స్ ఇచ్చేసి కూడా క్రాప్స్ని డ్యామేజ్ చేస్తున్నారు. దయచేసి ఇవాళ ఎట్టున్నారంటే ఏదైతే ఫర్టిలైజర్ షాపులు ఉన్నారో వాళ్ళకి ప్రాపర్ క్వాలిఫికేషన్స్ లేవు, వాళ్ళు ఏమి ఏజీబీఎస్సీలు ఏజీఎంఎస్సీలు చదివి మందులు అమ్మట్లేదు. మీరు దయచేసి మీరు ఫస్ట్ వెళ్ళండి, షాప్లోకి వెళ్ళిన తర్వాత అతని క్వాలిఫికేషన్ తెలుసుకోండి. ఫస్ట్ ఫర్టిలైజర్ షాప్లో కొనేటప్పుడు ఎవరైతే ఫర్టిలైజర్స్ అమ్ముతున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ అసలు ఏంటి, జస్ట్ వాళ్ళు కమర్షియల్ కోసం మందులు అమ్ముతున్నారు, డబ్బు కోసం మందులు అమ్ముతున్నారు. ఏ మందు దేనికి పనిచేస్తుంది, ఎందుకు ఇవ్వాలి, రైతుకు తెలియదు, ఆల్సో అమ్మే వాళ్ళకు కూడా తెలియదు అనమాట. సో అలాంటప్పుడు మీరు ఎట్లా ఆయన దగ్గర మందులు ఉంటారు? ఇప్పుడు మీరు మెడికల్ షాప్కి వెళ్ళారు, ఇప్పుడు మీకు ఏదో ప్రాబ్లమో ఏదో వచ్చింది, ఫీవరో సంథింగ్ ఏదో వచ్చింది, పోయి ఏంటి అతనికి కరెక్ట్గా అక్కడ మీకు పక్కాగా బీఫార్మసీ అది ఒక వైట్ కోట్ వేసుకొని ఒక అతను ఉంటాడు అక్కడ, స్టెథోస్కోప్ పెట్టుకొని, అతను మీకు డాక్టర్ కానీ అతను కానీ ప్రిస్క్రైబ్ చేసిందే ఆ మందులు తీసుకొని అతను ఏదైతే బిళ్ళాలు అతను పేషెంట్ తీసుకొని క్యూర్ అయిన తర్వాత హ్యాపీగా ఉంటాడు అతను. అది మనుషుల గురించి. చెట్లకి అసలుకి ఏ మందు ఎందుకు వాడాలి, ఆ మందులో దాంట్లో ఉన్న మందు బుడ్డు చూస్తే మీకు రెడ్ ఉంటుంది, ఎల్లో, గ్రీన్ ఉంటుంది, బ్లూ ఉంటుంది. ప్రతి బుడ్డు మీద ఒక్కొక్క డేంజర్ సింబల్స్ ఉంటాయి. అసలు ఆ సింబల్ దేనికి ఉన్నాయి, ఎందుకు పెట్టారు, దాని యొక్క టెక్నికల్ నేమ్ ఏంటో, దేనికి పనిచేస్తుంది మీరు చూడండి. మందు బుడ్లు అనేవి కూడా ఏంటంటే ఎవరు ఇది పక్కాగా ఇది పనిచేద్దని ఎవరు రాయరు, ఎందుకంటే కంపెనీ కూడా సేఫ్ ఉండాలి కాబట్టి. సో అవన్నీ మీరు గమనించుకొని మందుల షాప్లోకి కాలు పెట్టావంటే ఫస్ట్ నీకు అది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు క్వాలిఫైడా కాదా, వాళ్ళు ఉద్ధరిస్తారో లేకపోతే క్రెడిట్ ఇస్తారనో, పర్లేదు వద్దరు ఇప్పుడు డబ్బులు అయిపోయినా క్రెడిట్ ఇచ్చినా నడుస్తుందంటే మీరే లాస్ అవుతారు. ఆ లోబితనాన్ని రైతులు అనేవాళ్ళు తీసేయండి. లోబితనం ఉండకూడదు. క్యాష్తో కావాలంటే క్యాష్తో కొనుక్కోండి, లేకపోతే మీకున్న పద్ధతులు, మీకున్న వేలో, మీకున్న కనెక్షన్స్తో మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మందులు తీసుకొని వాడుకోండి. మహా అయితే దానిమ్మలు ఇవాళ చెప్తున్నా మీకు, దానిమ్మలు పండించడం అనేది 1,00,000 సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. 1,00,000 చాలు. మొక్కలు ఇలా ఉంటాయి నేను చెప్పి, ఎంత చిన్న మొక్కలు, ఫస్ట్ ఇయర్ మొక్కలు ఇవి మీరు చూసేయండి. ఫస్ట్ ఇయర్ ఇది మొత్తం మీరు చూసేంత కూడా 18 నెలలే ఇది క్రాప్ ఇది చెట్టు వచ్చేసి. కేవలం ఏంటంటే మహా అయితే ఎంత, చెట్టును బాగా డెవలప్ చేసుకున్న తర్వాత దీనికి ఎంత కావాలి, దీనికి ఎందుకు పెట్టాలి, ఇవన్నీ ఫస్ట్ రైతు గమనించుకోండి. ఫర్టిలైజర్ షాప్లో పోయి ఫర్టిలైజర్స్ ఇచ్చే వాళ్ళ మాటలు నమ్మి కనుక మీరు వ్యవసాయం చేసుకుంటే ఖచ్చితంగా చెప్తున్నారు రైతు అన్నలా, మీరు నిజంగా చెప్తున్నారు, ఎంతోమంది ఫెయిల్ అయిపోయారు. బ్లైట్ తెప్పించుకుంటారు, ఆ బ్లైట్ కంట్రోల్ చేయడం కోసం ఎంతో పెట్టుబడులు పెడుతున్నారు. ఎన్ని కరెక్ట్ విధానం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. చూడండి, సో ఫర్టిలైజర్ షాపులు దయచేసి ఫర్టిలైజర్ షాప్ వాళ్ళ మాట లేని మటుకు మీరు మందులు కొడితే ఖచ్చితంగా మీరు మునిగిపోతారు. మీరు మునిగిపోయి మీ కుటుంబాన్ని కూడా మీకు ముంచేస్తారు. మీరు 4 రూపాయలు సంపాదించుకోండి, ఓకే. ఫర్టిలైజర్ షాప్లో ఎవరైతే మందులు అమ్ముతున్నారో మీ ఏరియాలో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి ఎవరికి ప్రాపర్ క్వాలిఫికేషన్స్ లేవు, వాళ్ళకి ఏ పురుగు మందుల గురించి తెలియదు. ఫస్ట్ ఏంటంటే సిమ్టమ్స్, ఒక రోగాలు కానీ, పెస్ట్ కానీ, డిసీజ్ కానీ, సిమ్టమ్స్ ఎందుకు వచ్చాయి, ఆ సిమ్టమ్స్ని ఏం చేయాలి, ఒక మందు ఉంటుంది. త్రిప్స్ అంటే ఒక డెలిగేట్ కొట్టింగ్ అంతే. కానీ ఆ డెలిగేట్ ఏ టైంలో కొట్టాలి, ఎందుకు కొట్టాలి, కొట్టాలన్నా లేదా ఇంకొక టైప్ వెళ్ళొచ్చా, ఇవన్నీ ఏంటంటే ఎవరికి అంత అవగాహన లేదు. ఓకే, ఇప్పుడు ఓపెన్గా ఏంటంటే చెప్పేది మీకు, 1,00,000 రూపాయలు చాలు. దానిమ్మ తోటలు పండించుకోవాలంటే ఎకరానికి 1,00,000 చాలు, అంతకన్నా అవసరమే లేదు. అంతకుమించి నువ్వు ఓవర్గా అతిగా పెట్టావనుకో నీ మొక్కలు పోతాయి, నీకు బ్లైట్ వచ్చుద్ది, రకరకాల రోగాలు వస్తాయి, చివరికి మీరు అప్పుల పాలైపోతారు అన్నమాట. సో ఇది గమనించండి. పెద్ద పెట్టుబడులు పెట్టి మీరేదో కోట్లు చంపాలని ట్రై చేయదు. దయచేసి సింపుల్గా దానిమ్మ చెట్టుని ఏంటంటే ఎంత ఈజీగా వెళ్తే అంత ఈజీగా మీరు బయటపడతారు. లేదు మొత్తం నేను మా దగ్గర ఉన్న షాపులో ఏం చెప్తే తింటానంటే
అది మీ ఇష్టం, మేమేం చెప్పకూడదు అది. బట్ మా అబ్జర్వేషన్ మేము చెప్పేది ఏంటంటే మాకు ఎవరి మీద కోపాలు ఏమీ లేవు, కక్షలు ఏమి లేవు. బట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం వాళ్ళు అక్కడ కూర్చొని మందులు అమ్ముకుంటున్నారు, గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా 4 రూపాయలు సంపాదించుకోవడం కోసమే మీరు కూడా పంటలు వేసుకుంటున్నారు. కాబట్టి మీకు డబ్బులు కావాలి, వాళ్ళకే డబ్బులు కావాలి. ఈవెన్ మాలాంటి వాళ్ళు వచ్చినా మాకు డబ్బులు కావాలి. ఎవరికి ఇక్కడ ఫ్రీగా ఎవరు చెయ్యరు, సరేనా? మేము కూడా ఫ్రీ చెయ్యం. ఫోన్ చేసి ఏదో మందుడికి కొడతారు, ఏదో టైంపాస్ చేయండి మీరు, మాకు ఓకే, నో ప్రాబ్లం, మీ ఇష్టం. బట్ దయచేసి మమ్మల్ని పిలవకపోయినా మాలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది చదువుకునే పాపం ఎన్నో బాధలు పడకుండా హెల్ప్ చేస్తున్నారు, కొంతమంది ఇస్తున్నారు, అది నువ్వు పక్కన పెట్టండి. బట్ మీరు మటుకు దయచేసి మీరు కొనే ప్రతి మందు బుడ్డి ఎందుకు కొనాలి, అసలు మందు ఎందుకు కొట్టాలి, ఫంగిసైడ్ ఎందుకు కొట్టాలి, ఎంత ఎరువులు వేయాలి చూడండి. ఇలా ఒక్కొక్క ఎరువు చిన్నదే, ఒక SOP కానీ MKB ఏది తీసుకున్నా కానీ 4,000, 4,500, 5,000, 3,500 పైనంగా. సో ఇంత పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎందుకు వేయాలి, దానివల్ల ఏం ఉపయోగం, అది వేస్తే ఉపయోగం ఉందా లేదా? ఆ ఉపయోగం ఉందా ఎవరు చెప్పాలి? ఫర్టిలైజర్ షాప్ అని చెప్పకూడదు. మీకన్నా నాలెడ్జ్ ఉండాలి, మీకు తెలిసిన నియరెస్ట్ టెక్నికల్ పర్సన్ చెప్పిన మాటలు వినాలి. ఇంకా మీరు పాత రోజుల్లాగా ఇప్పుడు ఆల్రెడీ మనం 2025లో ఉన్నాం రైతన్నలారా, గుర్తుపెట్టుకోండి. వ్యవసాయం అనేది కొత్త పంటలు దొక్కుతుంది, కొత్త మందులు వచ్చేసినాయి. అలా అని చెప్పి పిచ్చి మందులు కొట్టమని చెప్పటం లేదు, ఏది కూడా అది కొట్టద్దు దయచేసి గమనించండి. ఫర్టిలైజర్ షాప్స్ మాట నమ్మితే మటుకు ఖచ్చితంగా మీరు మునిగిపోతారు. మళ్ళీ చెప్తున్నా రైతన్నలారా, మీకు నేను ఇంకా ఇక్కడి నుంచి ఎక్కువ వీడియో కూడా పెట్టదలుచుకోవట్లేదు, పెట్టను కూడా ఇంకా. సో దయచేసి నా లాస్ట్ నేను చెప్పే మాటలు ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా దయచేసి సోదరులారా, దయచేసి పెట్టుబడులు ఎక్కువ పెట్టుకోవద్దు, దయచేసి పెట్టుబడులు పెట్టుకోవద్దు. మీరు తీసుకునే మందులు షాపు కానీ మందులు అమ్మే వ్యక్తి మీద కానీ ఒక ప్రాపర్గా మీరు ఒక అండర్స్టాండింగ్ తీసుకోండి. మేము కొన్ని షాపుల పేర్లు కూడా చెప్తున్నాం. అక్కడ మీకు ఇష్టం ఉంటే మీకు అక్కడ మందు దొరికితే తీసుకుని, అయితే ఇంకో దగ్గర పోండి. మీకు ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఎవరిని మేము రిఫర్ చేయము, ఇంకెక్కడి నుంచి మేము చెప్పడం కూడా చెప్పాం, సరేనా? రైతులు బాగుండాలి, రైతు కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు పైకి రావాలని మేము కోరుకుంటున్నాం. సోదరులారా గమనించండి, చాలామందికి ఈ మంది ఎడ దొరుకుద్ది, ఆ మంది ఎడ దొరుకుద్ది, ఈ తలకాయ మేము ఎవరితో ఒక నెంబర్ ఇచ్చి ఎడ తీసుకోమని చెప్తాం. అలా అని చెప్పి ఆ షాపులు మావి కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ షాపులకు మాకు ఎటువంటి సంబంధాలు లేవు. కాకపోతే ఏంటంటే చాలామంది పాపం అమాయకులు ఉన్న రైతులు, ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఏదో ఎక్కడొకటి తెచ్చుకో, ఏదో ఒకటి చెప్తూ ఉంటాం, పిల్లలు ఆడ దొరుకుతాయి, ఏడు దొరుకుతాయి అని. బట్ మేజర్ వచ్చేసేసి నాకు తెలిసి దానిమ్మ తోటలు అంటే కొంచెం కర్ణాటక బోర్డర్ కానీ అనంతపూర్ బోర్డర్ కానీ ఉన్నాయి, కొన్ని అనంతపూర్లో కానీ ఉన్నాయి. అక్కడక్కడ తోటలో మంచి షాప్స్ ఉన్నాయి, తెచ్చుకోండి మీరు. సో మీరు దయచేసి ఆ షాప్ అని చెప్పిన మాటల మటుకు వినొద్దు. మీ సొంతగా అవగాహన పెంచుకోండి. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు, మీకు మందులు ఏంటి, మందులు ఎందుకు పనిచేస్తున్నారో తెలుసుకోకపోతే మీకు ఇంకేం చెప్పాలి? ఇంకా ఎవరు మాట్లాడద్దు దయచేసి. ఇక్కడి నుంచి రైతులు అనే వాళ్ళు ఖచ్చితంగా డబ్బు సంపాదించుకొని మీరు కూడా ధనవంతులు కావాలి. ఈ బానిసత్వం ఈ ఎన్ని రోజులు ఇంకా మీరు చెప్పండి. పెట్టుబడికి డబ్బులు ఉండవు, పెట్టుబడికి డబ్బులు లేకుండా మీరు ఎన్నాళ్ళు ఈ వ్యవసాయం చేస్తారు చెప్పండి? సో ఇన్ని సమస్యలు ఎందుకు? మీరు గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. సో దయచేసి ఆలోచించుకునే సోదరులారా, మీరు కొనే దగ్గర ఎక్కడైనా సరే మందులు అనేవి ఇవాళ రేపు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. లేకపోతే మీకు జస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఎక్కడ దొరుకుతాయి ఈ మందులు, ఎక్కడ దొరుకుతాయి, ఎందుకు కొట్టాలి తెలుసుకొని కొడితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అన్నమాట. సో ఇది విషయం సోదరులారా గమనించండి. ఓకే, థ్యాంక్ యూ.